సూది పుచ్చుకుంటే తప్పు నాది, తగ్గించనా నెప్పిది, హై తిప్పించనా ఉది ఊది. గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ వక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి. పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. అల్లరి చేయడానికి ఒక వేదిక, ఆ అల్లరిని భరించేటువంటి ఒక యాంకర్, గెలుచుకోవడానికి 10 గ్రాముల బంగారం, రౌండ్ రౌండ్ కి బహుమతులు, ఇవన్నీ మీకు కావాలంటే వెంటనే మా ఇంటికి వచ్చేసేయండి. లక్ష్మి రావే మా ఇంటికి అని నేను పిలవగానే ఇవాళ కూడా వచ్చేసారు మరో 4 లక్ష్ములు. వాళ్ళెవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. సరే మీ పేర్లు చెప్పండి నాకు. నా పేరు హారిక, నేను కలగుర్తి నుంచి వచ్చాను. హారిక, ఓకే. ఏం చేస్తున్నావు? నాది ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు బైపీసీ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్, ఓకే ఫైన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నీ పేరు? నా పేరు మానస, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏం చేస్తున్నావు? బీటెక్ కంప్లీట్ అయింది. బీటెక్ కంప్లీటెడ్. కానీ నేను చూస్తే ఎవరు అలా అనుకోరు బీటెక్ కంప్లీటెడ్ అని. నిజంగా నువ్వే కాదు, ఇవాళ వచ్చిన 4 కూడా అలానే ఉన్నారు తెలుసా. అసలు తిండి తినకుండా గాలి పీల్చి బతికేయడానికి కరువు వచ్చిన కంట్రీలకు బ్రాండ్ అంబాసిడర్ లో ఉన్నారు 4 చక్కగా. బాగున్నారు ఈక్వల్ గా. సరే నెక్స్ట్ నీ పేరేంటి చెప్పు? శ్రావణి. నువ్వేం చేస్తుంటావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. నువ్వు అమ్మాయి కంటే పెద్దవా? అవునా? అవును. వావ్. ఇంకా హాబీస్? సింగింగ్. సింగింగ్, ఓకే. తర్వాత పాడుదుగానే, పాట బాగా ప్రాక్టీస్ చేసుకో లోపు, ఓకేనా? హాయ్. హాయ్. నీ పేరేంటి? అరుణ ప్రభ. 2 పేర్లు ఎందుకు పెట్టుకున్నావు? మమ్మీ వాళ్ళు పెట్టారు. అవునా? నీకు ఏ పేరు ఇష్టం రెండిట్లో? నాకు 2 ఇష్టం. 2 ఇష్టమేనా? సరే ప్రభా, ఏం చదువుతున్నావు? నేను బిఎస్సి ఫస్ట్ ఇయర్. బిఎస్సి ఫస్ట్ ఇయర్. కంప్యూటర్సా? లేదు, అగ్రి. అగ్రి, ఓహో. సో అగ్రికల్చరల్ బిఎస్సి. ఇవాళ రేపు ఆ గ్రూప్ తీసుకునే వాళ్ళే చాలా గగనం అయిపోయారు కదా అసలు. యా, కానీ కాంపిటీషన్ చాలా తక్కువ ఉన్న ఫీల్డ్, ఈజీగా జాబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మాక్సిమం గర్ల్స్ అగ్రి ప్రిఫర్ చేస్తున్నారు. అమ్మాయిలా? ఓ వెరీ గుడ్. మన అగ్రికల్చరల్ మీద మనం అన్న స్టడీ చేయకపోతే ఎలా చెప్పు, అంతే కదా. సో ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి 4 కూడా. మరి ఇవాళ ఎపిసోడ్ లో మీ గిఫ్ట్లు మీకు చూపించే ముందు ఒకసారి అందరూ వోకల్ ఎక్సర్సైజ్ చేయండి నాతో పాటు. ఆ అనండి. బానే అంటున్నారు. సరే, కొంచెం ప్రాక్టీస్ అవసరం, పిల్లలు లైన్ లో పడిపోతారు. ఈ లోపు గిఫ్ట్లు చూపించేద్దాము. గిఫ్ట్స్ ప్లీజ్. స్టార్ట్ చేసేద్దాం ఇవాళ ఎపిసోడ్ లోని మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి మొత్తం 300 పాయింట్లు తన దగ్గర పెట్టుకుని రెడీగా ఉంది. ఫస్ట్ ఎవరికి ఇస్తానంటుందో చూద్దాము. ముందుగా ఆడడానికి అయితే పిలిచేద్దాం హారికని. హారిక దా.
8 members 10 hours ఒక వాల్ మొత్తం కన్స్ట్రక్ట్ చేసేసారు. అదే 4 members కి ఎంత టైం పడుతుంది? అదే 10 hours పడుతుంది. కాదు 5 hours పడుతుంది. కాదు 4 members కి ఎన్ని hours పడుతుంది? 8 మంది 10 గంటల్లో గోడ కట్టారు. అదే 4 అయితే ఎంత కడతారు? నీకు నాకు లెక్కలు రావు అని తెలిసి కూడా నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నావు అంటే నీకు ఎంత గుండె ధైర్యం అసలు? సింపుల్ చెప్పేసి వచ్చేస్తుంది. ఆలోచించి నాకు అందుకే చిరాకు తెలుసా ఈ లెక్కలంటే. ఏం లేదక్క, ఆల్రెడీ 8 members కట్టారు కదా, 4 members కట్టడం అవసరం ఎందుకు చెప్పు? ఐ లైక్ ఇట్, ఐ లవ్ యూ. అడు ఫస్ట్ బాల్. Points. Second ball. $90. Third chance, last chance. Okay, again 10. 110 points, okay? Let's go. Thank you. Go. మానస ఇప్పుడు నువ్వే ఆడేసేయాలి. 110 క్రాస్ చేస్తే నీకు టాపర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే దా వచ్చి. ఓకే ఆడేసే. ఫస్ట్ బాల్. సెంటర్ లో స్లోగా వేసామనుకో చక్కగా నీకు ఇలా పాయింట్లు పక్కకు వెళ్ళిపోకుండా ఉంటాయిగా. తీసుకో సెకండ్ బాల్. సెంటర్ లో పైకి వేయి. ఎగ్జాక్ట్ అసలు నీకు ఎలా అయితే చెప్పానో అలానే ఆడుతున్నావు తెలుసా. Points. Thank you. 10 points. Thank you. Okay, next Shravani నువ్వే ఆడాలి. వచ్చి దా. ఆడేసేయ్ ఫస్ట్ బాల్. అది అసలు 100లో పడాల్సిన బాల్ తెలుసా. ఇందాక మీరు మాట్లాడుతున్నారు కదా దిష్టి తాకి. అవును నిజంగానే దీనికి పాయింట్లు రావద్దు అనుకున్నాం కదా మనం. పోయింది, ఇది కూడా పోయింది. No points. Last chance. $60. నీకు క్వశ్చన్ వేయాలా? క్వశ్చన్ వేస్తావా? వెయిట్. ఇద్దరు మదర్స్ ఇద్దరు డాటర్స్ పెట్ షాప్ కి వెళ్తారు. పెట్ షాప్ కి. ఓకే, వాళ్ళు రిటర్న్ లో 3 ఫీమేల్ పెట్స్ ని తీసుకొస్తారు. 3 ఫీమేల్స్ 3 ఫీమేల్ పెట్స్ ని తీసుకొస్తారు. ఎలా? 3 ఫీమేల్స్ అందరికి పెట్స్ ని తీసుకొస్తారు. అందరికి ఒక్కొక్క పెట్ ఉంటుంది కానీ. అవును, మరి ఇంకేంటి ప్రాబ్లం? 4 కదా వెళ్ళింది. 2 డాటర్స్ 2 మదర్స్. 3 తీసుకొస్తారు. బట్ ఆల్ ది ఫీమేల్స్ గెట్ 3 పెట్స్. ఒక పెట్ విన్స్ ఏమో. అబ్బా కాదా? కాదు. ఓ షిట్. వస్తుంది, చాలా సింపుల్. సరే నీకైతే ముందు ఎన్ని పాయింట్లు వచ్చాయి తెలుసా? 80 + 60 ఎంత? 140. 140 తీసుకో. 140 పాయింట్స్ వచ్చాయి నీకు. నువ్వు వెళ్ళు, నేను ఆలోచించి చెప్తాను నీకు ఆన్సర్. లేదు నాకు ఇప్పుడు చెప్పు. అరే కొంచెం ఆలోచించుకొని టైం కూడా ఎవరా మీరు? ఓకే ఓకేనా? ఓకే. నీ క్వశ్చన్ ఆన్సర్ అరుణ ఆడేసాక చెప్తా నేను. ఓకేనా? అరుణ దాన్ని వాడేద్దు కదా. అరుణ నువ్వు నన్ను ఈ రౌండ్ లో ఏం క్వశ్చన్లు అడిగే మనం ఫ్రెండ్స్ కదా. ఓకేనా? నెక్స్ట్ రౌండ్. ఓకే ఓకే ఆడేసి. బట్ ఆడే ముందు ఒక చిన్న మంత్రం. మంత్రమా? చెప్పు.
అగడం బగడం తిగడం. నాకు ఈ బాల్ ఖచ్చితంగా పడాలి, హై స్కోర్ లో పడాలి. ఓహో లాస్ట్ లో టింగ్ అని కూడా కొట్టాలన్నమాట. పడుతుంది. అగడం పగడం తిగడం టింగ్, అది మంత్రం అంతేనా? అరుణ రెడీ, ఆడేసి ఫస్ట్ బాల్. points. Second chance. చాలా ఫాస్ట్ ఉంది నాకంటే. చూసే వెనక్కి కూడా వెళ్తుంది చూడు వెరైటీగా. పాయింట్స్ ఏం రాలేదు. లాస్ట్ బాల్. పడుతుందా? పడలేదు. అక్కడే ఆగిపోయింది. మనం ఏం చేస్తాం చెప్పు? వెళ్ళాటి నుంచి ఇలా టింగ్ మనం తోసేలేం కదా. దా ఓకే. సో మొత్తానికి 30 పాయింట్స్ తీసుకో. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది మన అరుణ ఆడేయడంతో. నువ్వు అడిగావు కదా నన్ను క్వశ్చన్, దానికి ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తాను. 4 ఫీమేల్స్ పెట్ షాప్ కి వెళ్ళారు. 3 పెట్స్ తెచ్చుకున్నారు. ఒక అమ్మమ్మ, ఒక డాటర్, ఒక మదర్, 2 డాటర్స్. రాంగ్ ఆన్సర్. ఓన్లీ 1 డాటర్. అలా ఎలా? 2 మదర్స్ కదా, గ్రాండ్ మదర్ మదర్ 2 మదర్సే కదా. ఓ అండ్ మదర్ కి డాటర్ 2 డాటర్స్ కదా. ఓకే ఓకే. సో ఒక గ్రాండ్ మదర్, మదర్ అండ్ డాటర్. ఎస్. ఓకే ఫైన్. ఎనీవే కొంచెం దగ్గరగా చెప్పాను. బాగుంది క్వశ్చన్, కానీ ఇంతసేపు ఆలోచిస్తే కానీ నాకు ఆన్సర్ రాలా. సో మొత్తానికి ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఎలా ఉన్నాయి చూసేద్దాం ఒకసారి. సో రౌండ్ టాపర్ అయిపోయింది ఫస్ట్ రౌండ్ లో 140 పాయింట్స్ తో శ్రావణి. కంగ్రాట్స్ శ్రావణి. గిఫ్ట్ తీసుకో శ్రావణి. గిఫ్ట్స్ ప్లీజ్. రోటీ మేకర్, ప్రెషర్ కుక్కర్. రోటీ మేకర్ ఓకే తీసుకో. సో నెక్స్ట్ టాప్ లో ఎవరున్నారు? 110 తో హారిక. నువ్వే ఉన్నావు, చెప్పు నీకేం కావాలి? డిన్నర్ సెటా తీసుకో. అరుణ నెక్స్ట్ నువ్వే 30 పాయింట్స్ తో ఉన్నావు. ట్రావెలింగ్ బ్యాగ్ ఓకే. అండ్ నీకేం కావాలి చెప్పు? ఐరన్ బాక్స్ ఓకే తీసుకో. సో ఫస్ట్ రౌండ్ అలా కంప్లీట్ చేసుకున్నాము. మరి వీళ్ళతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ మన పంచాక్షరి ఆడేసే ముందు తీసుకుందాం క్రేన్ వక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బ్యాటరీ ప్లేస్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హాస్ మినపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. ఆడదాం సెకండ్ రౌండ్ పంచాక్షరి. సో ఈ రౌండ్ ని మొదలు పెడతాం మన రౌండ్ టాపర్ తో శ్రావణితో. శ్రావణి నీకు వచ్చే క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ చూపించండి. తెలుగు సినిమా అనగానే మనకు గుర్తొచ్చేటువంటి పెద్ద హీరోలు ఎవరు? ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిరంజీవి ఉన్నారా? చూద్దాం. ఎస్ ఉన్నారు. ఇంకా నాగార్జున ఉన్నారా? మన కింగ్ ఉన్నారు. ఇంకా వెంకటేష్ ఓకే. ఇంకా నువ్వు గాని ఆప్షన్ చెప్పలేదో. ప్రభాస్ బాహుబలి తీసాడు కానీ ఇంకా ఈ లిస్ట్ లో లేరు. వీళ్ళందరూ కొంచెం సీనియర్లు కదా. ఇంకా ఆలోచించు. మీరు ఎవరైనా చెప్తారా? ఇంకా బాలకృష్ణ. నువ్వు నట సింహాన్నే మర్చిపోతావా? లయన్ నే మర్చిపోతావా? డిక్టేటర్ నే మర్చిపోతావా? నీకు నెక్స్ట్ బర్త్డే లేదు. దవిడ దిబడే. ఇంకొకళ్ళు
పవన్ కళ్యాణ్. అసలు ఈ పేరు ఎవరైనా మర్చిపోతారా చెప్పు? 6 అడుగుల బుల్లెట్ మేనియా నడుస్తుంది మొత్తం ప్రపంచంలో ఇప్పుడు. నువ్వు ఆయనే మర్చిపోయావు. మొత్తానికి మెయిన్ 2 వదిలేసావు, 3 చెప్పావు. 300 పాయింట్స్ తీసుకో. నెక్స్ట్ టాప్ లో ఉంది నువ్వే హారిక. సో నువ్వే ఆడారు. నీ క్వశ్చన్ చూసేద్దాము. క్వశ్చన్ ప్లీజ్. శ్రీమద్ రామాయణంలో ప్రధానమైనటువంటి దుష్ట పాత్రలు ఏమిటి? ఓకే, విలన్స్, ఆల్ విలన్స్ ఆఫ్ శ్రీమద్ రామాయణ. చెప్పేసి యువర్ టైం స్టార్ట్స్ నౌ. రావణుడు. రావణుడు మెయిన్ విలన్ ఆయనే. ఉన్నారు ఇంకా. శూర్పణఖ. శూర్పణఖ నిజమే, అంత డౌట్ ఎందుకు? చూద్దాం. శూర్పణఖ ఉందా? ఉంది శూర్పణఖ కూడా. ఇంకా చెప్పు చెప్పు, ఇంకేమేమి మెయిన్ విలన్ పాత్రలు ఉన్నాయి రామాయణంలో? ఇంత జగన్ గా అడిగితే గుర్తు రావట్లేదు. అంటే పోనీ వాళ్ళ క్వశ్చన్ అడిగి రేపు ఎపిసోడ్ లో ఆన్సర్ చెప్తావా? ఆహా, టైం అయిపోతుంది, ఆలోచించు. రావణుడు, శూర్పణఖ, ఇంకా అక్కడ ఆ లంకలో ఇంకెవరెవరు ఉంటారు? కుంభకర్ణుడు. కుంభకర్ణుడు ఉన్నాడా? కుంభకర్ణుడు లేడు. ఓకే, 2 కరెక్ట్ గా చెప్పావు. 200 పాయింట్స్ వచ్చాయి. మిస్ చేసిన ఆప్షన్స్ ఏంటో చూద్దాం. తాటకి. ఓకే, తాటకిని చంపుతాడు రాముడు ఫస్ట్. అండ్ తర్వాత మందర. అసలు ఈవిడ వల్ల కాదు 14 సంవత్సరాలు రాముడు అడవులు పట్టిపోయింది అలా. ఇంకా మేఘనాథుడు. ఈయన తెలుసా, కనిపించడు, మాయావి అన్నమాట. యుద్ధం జరిగింది కదా రాముడికి రావణుడికి మధ్యలో. ఆ యుద్ధంలో లక్ష్మణుడికి ఒక మాయాబాణం విసిరి లక్ష్మణుడు స్పృహకి పడిపోతే అప్పుడు ఆంజనేయుడు వెళ్ళి సంజీవని తెస్తాడు చూడు. ఇదంతా ఒక పెద్ద స్టోరీ అన్నమాట. బికాస్ ఆఫ్ దిస్ ఫెలో మేఘనాథుడు. ఓకే, సో అలా నువ్వు మొత్తం 2 చెప్పావు. 200 పాయింట్స్ తీసుకో. ఇక నెక్స్ట్ ఆడాల్సింది ప్రభా, నువ్వే. నీ క్వశ్చన్ అంటే చూసేద్దాము. క్వశ్చన్ ప్లీజ్. స్త్రీలు ఫంక్షన్లకు వెళ్తున్నప్పుడు అదనపు అందం కోసం ఏం చేస్తారు? మేకప్. మేకప్ ఉందా? మేకప్ లేదు. ఇంకా న్యూ సారీస్. పట్టు చీరలు, హెవీ చీరలు కట్టుకుంటారు. ఉన్నాయా? చూద్దాం. ఓకే, ఉన్నాయి. ఇంకా అదనపు అందం కోసం మనం ఏం చేస్తాం? ఫ్లవర్స్. పువ్వులు పెట్టుకుంటాం తల్లో. ఉన్నాయా? పువ్వులు లేవు. ఇంకా మేకప్ లేదు. ఇంకా చాలా చేస్తాం కదా మనం ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు. ఆర్నమెంట్స్, జ్యువెలరీ, కాస్త హెవీగా బంగారు గాజులు అన్నీ వేసుకుంటూ ఉంటాం. చూద్దాం. ఓకే, బంగారు గాజులు. బ్యాగ్స్. హ్యాండ్ బ్యాగ్స్ కొంచెం స్టైలిష్ గా వేసుకుంటూ ఉంటాము. హ్యాండ్ బ్యాగ్స్ వల్ల మన అందం ఏం పెరుగుతుంది? మనం ట్రెండింగ్ ఉన్నామని జనాలకు తెలుస్తుంది అంతే. ఆలోచించు. ఇంకా గాజులు వేసుకుంటాం, చీరలు కట్టుకుంటాం. ఆర్నమెంట్స్ వచ్చేసాయి. ఇంకేమున్నాయి? మేకప్ లేదు. ఆర్నమెంట్స్ లో ఇంకో 2, 3 చెప్పు. నెక్లెస్. టైమ్ అప్. గోల్డ్. టైమ్ అప్. టైమ్ అప్. 2 చెప్పావు. చూద్దాం మిగతా 3. పాపిట బిళ్ళ పెట్టుకుంటారు. ఆర్నమెంట్స్. ఆర్నమెంట్స్ అంటే నువ్వు ఆర్నమెంట్స్ అనగానే నేను ఇచ్చేయలేను కదా. నువ్వు కొంచెం నాకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఓకే, ఇంకా నెక్లెస్ వేసుకుంటారు. ఇది 0 వచ్చేసాక చెప్పావు. నువ్వు చెప్పావు. అండ్ వడ్డాణం పెట్టుకుంటారు. ఇవన్నీ మీరు ఇప్పుడు వేసుకొచ్చారు. పాపిడి బిళ్ళ పెట్టుకున్నారు, నెక్లెస్ వేసుకున్నారు, వడ్డాణాలు పెట్టుకున్నారు. దాంట్లో చెప్పేసాను. ఆర్నమెంట్స్ అన్ని కలిపి మొత్తం జంబో ప్యాక్ గా నాకు ఇచ్చేసావు. మొత్తానికి 2 చెప్పావు. 200 పాయింట్స్ తీసుకో. రెడీయా? ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసావు కదా, ఇంకా నేను జాగ్రత్తగా ఆడేసే. ఓకేనా? ఎక్కువ స్కోర్ చేయాలి. ఓకే, నీ క్వశ్చన్ ఏంటో చూసేద్దాము. క్వశ్చన్ ప్లీజ్. చిరంజీవి సినిమాలోని ఫేమస్ డైలాగులు చెప్పాలి. ఎవరికి ఏ క్వశ్చన్ ఇచ్చారండి? ఎవరికి నువ్వు ఏ క్వశ్చన్ ఇచ్చావు? పర్వాలేదు, ఇట్స్ ఓకే, నువ్వు చెప్పేస్తావు, నాకు తెలుసు. చెప్పు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఉందా? ఉంది. ఇంకా చిరంజీవి బద్దలైపోద్ది. బాక్స్ బద్దలైపోద్ది. ఉందా? చూద్దాం. లేదు. ఇంకా రఫ్ ఆడిచ్చేస్తా. చేతి చూసావు ఎంత షార్ప్ ఉందో? రఫ్ ఆడిచ్చేస్తా. ఉంది. ఇంకా చెప్పు. చాలా ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయనివి. ఆలోచించు, చెప్పు. ఆయన కామెడీ మూవీస్ లో చాలా ఉన్నాయి. రీసెంట్ గా ఒక 5 years బ్యాక్ మూవీస్ లో కూడా ఆయనవి చాలా ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయి. ఇంద్రాలోంచి ఇంకో డైలాగ్ ఉంది. చెప్పు. ఎవరు చెప్తారు?
చెప్పు. స్టాలిన్ ముగ్గురికి హెల్ప్ చేసి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని. ముగ్గురు అది కొటేషన్. నేను అడిగింది డైలాగ్. ఇంకెవరైనా చెప్తారా ఇంద్రా సినిమాలో ఇంకా డైలాగ్? తిరుగు, ఫేస్ రైట్ ఇచ్చుకో, ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. యా ఎస్ అది ఉంది. ఇంకా ఇంకో డైలాగ్ నువ్వేం చెప్పా హారిక? నీకేం తెలీదా? నీకు ఏం తెలీదా శ్రావణి? నాకు శంకర్ దాదా MBBS లో ఒక డైలాగ్ ఉంటుంది. ఇన్ ఫ్రంట్ There is a crocodile festival. హౌస్ క్లీన్. ఇంద్రా సినిమాలో డైలాగ్ ఇంకోటి. చక్కగా ఇలా కూర్చొని చెప్తాడు, సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఉందా? ఎస్ ఉంది. ఓకే, నువ్వు మొత్తం మిస్ చేసినావు. అవి 2 చెప్పావా? ఓకే, 200 పాయింట్స్. ఓకే, సో ఈ రౌండ్ అయిపోయింది. అగైన్ మళ్ళీ శ్రావణియే టాప్ లో ఉంది. శ్రావణి కంగ్రాట్స్, మళ్ళీ నువ్వే రౌండ్ టాప్. సో చూద్దాం మళ్ళీ ఏ గిఫ్ట్ తీసుకుంటావో. గిఫ్ట్స్ ప్లీజ్. తీసుకో శ్రావణి. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి నీకు, ఏదర్ టవర్ ఫ్యాన్ ఆర్ ప్రెషర్ కుక్కర్. ఫ్యాన్. ఓకే, నెక్స్ట్ టాప్ లో ఎవరున్నారు? ముగ్గురు ఈక్వల్ గానే ఉన్నారు కాబట్టి హారిక నువ్వు తీసుకో ఫస్ట్. ఈజీ మాబ్. ఓకే, నీకేం కావాలి చెప్పు. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే, అండ్ నీకేం కావాలి అరుణ? టేబుల్ మేట్. ఓకే, తీసుకో. సెకండ్ రౌండ్ పూర్తయిపోయింది. ఈ సెకండ్ రౌండ్ లో మాత్రం ఒక్కసారి మన మెగాస్టార్ డైలాగ్స్ అన్ని గుర్తు చేసుకున్నాము. మరి ఇదే ఊపులో థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేస్తాను అనుకుంటున్నారు కదా? అబ్బా, తీసుకుందాం ఒక బ్రేక్. క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో తీసుకోండి ఒక చిన్న బ్రేక్. సో సెకండ్ రౌండ్ ఆడేసాము, గిఫ్ట్లు కూడా ఇచ్చేసాము. 2 రౌండ్ల నుంచి ఏకధాటిగా శ్రావణి ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఈ రౌండ్ లో ఎవరో ఒకళ్ళు ఆ పొజిషన్ చేంజ్ చేయాలి. ఓకేనా? స్టార్ట్ చేసేద్దాం. థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. ఫస్ట్ నువ్వే ఆడాలి శ్రావణిరా. మళ్ళీ కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా. రెడీ, స్టార్ట్. బాగా చేసింది, సూపర్ చేసింది. చెప్పు. బూడిద రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ తీసుకో. నీకు 60. థ్యాంక్ యూ. ఎంత బాగా చేసావు తెలుసా నిజంగా. ఇందాక పాట పాడుతా అన్నావు కదా. పాదమెట్టుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడనే ఓ మై ఫ్రెండ్ తడి కన్నులని తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా. బా సూపర్ పాడే తెలుసా నిజంగా. మనకి ఎంత మంది చుట్టాలున్నా ఎంత బాగా చూసుకునే వాళ్ళున్నా ఒక మంచి ఫ్రెండ్ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా. నిజంగా తెలుసా. ఇంగ్లీష్ కొటేషన్ తెలుసా నీకు? ఫ్రెండ్ ఇన్ నీడ్, ఫ్రెండ్ ఇన్ నీడ్. నువ్వు ఆ నీడ్ లో ఉండే ఫ్రెండ్ వేనా? అఫ్ కోర్స్. ఎవరికి ఏం చేసావు? బా
వేసింది, చాలా వేసింది అంట, గుర్తు పెట్టుకోలేరని మంచి పనులు చేసింది. ఓకే, నిజంగా కనుక నువ్వు చేస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అలాగే చేస్తూ ఉండు. వెల్, సో నెక్స్ట్ ఆడాల్సింది ఎవరు? హారిక, నువ్వేరా వచ్చి. ఓకే, స్టార్ట్. ట్రై చేయండి. చెప్పు. పువ్వుల కోటు. పువ్వుల కోటు రాంగ్ ఆన్సర్, -10. చెప్పు. పూలమాల. పూల మాల కూడా రాంగ్ ఆన్సర్, -10. పూల నో, నువ్వు ట్రై చేయవా? ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటావా? పూల బ్యాగ్. పూల బ్యాగ్ కూడా కాదు, -10. షర్ట్. కరెక్ట్ చెప్పు. పూల షర్ట్. పూల చొక్కా. పోల్ చొక్కా. డైలాగ్ ఉంటుంది కదా, నోరు ముసుక్కుచ్చారా పోల్ చొక్కా అంటారు కదా. జనరల్ గా కాలేజ్ లో అలా డిఫరెంట్ డ్రెస్ కోడ్స్ ఎవరన్నా వేసుకొస్తే కామెంట్ చేస్తూ ఉంటారా? మీ అందరిది కో ఎడ్యుకేషనేనా కాలేజ్? అందరిది కో ఎడ్యుకేషన్. ఓకే, మొత్తానికి వచ్చేసి పోలో చొక్కా ద్వారా నీకు 60 పాయింట్లు, నీకు 40. సో నెక్స్ట్ ప్రభా, నువ్వు వచ్చాయి. ఏమిటి, ఎలర్జీయా? చెప్పు. మానస, నువ్వు బజర్ నొక్కావు, చెప్పు. గోకోవడం. గజ్జి. గోకోవడం. గోకోవడం. ఓకే, తీసుకో 40 పాయింట్స్, నీకు 60. ఓకే, సో నెక్స్ట్ నువ్వే ఆడాలి. మానస వచ్చేసే, కమ్. స్టార్ట్. ఏమి అసలు ఐడియా రావట్లేదా మీకు ఎవరికి? నువ్వు కొంచెం బాగా ఎనర్జెటిక్ గా చెయ్యి. అదే నువ్వు చేసేది కరెక్ట్, ఎగ్జాక్ట్ గా చేస్తున్నావు. చెప్పు. గజిని. గజని, రైట్ ఆన్సర్, 40 పాయింట్స్ అండ్ నీకు 60. ఒకసారి అందరూ ఇటు వచ్చేయండి చెప్తా. ఓకే మాన్సా, గిఫ్ట్ తీసుకో. ఓపెన్ చేయండి గిఫ్ట్స్. ఓకే, ఏ గిఫ్ట్ కావాలి మాన్సా నీకు? ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్. ఓకే, నెక్స్ట్ 100 పాయింట్స్ తో హారిక నువ్వే టాప్ లో ఉన్నావు. నీకేం కావాలి చెప్పు. నాన్ స్టిక్ ప్యాన్. నాన్ స్టిక్ ప్యాన్ సెట్ తీసుకో. 90 పాయింట్స్ తో నెక్స్ట్ శ్రావణి టాప్ లో ఉంది. శ్రావణి చూసుకో, ఏం కావాలి నీకు? ఎల్లో బాల్ సెట్. ఎల్లో బాల్ సెట్. ఓకే, తీసుకో. 50 పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర. చెప్పు, నీకేం కావాలి? అరుణ. 5 పీస్ కిచెన్ సెట్. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసేసుకుందాం లక్ష్మిలో క్రేన్ ఒక్క పలుకులు. లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెస్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాల డబుల్ ఆర్ట్స్ మిరపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. బుగ్గా గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసే సాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త పాట నేనే పాడైనా. అరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం. మరి వీళ్ళకి ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు అసలు వీళ్ళ దగ్గర ఉన్న పాయింట్లు వీళ్ళకి చెప్పేద్దాము, తర్వాత ఆడేద్దాం మన 4th రౌండ్. ముందు మీ పాయింట్లు చూద్దాం. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి బెట్టింగ్ కి. అండ్ స్టార్ట్ చేసేద్దాం మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. 4
డిఫరెంట్ గేమ్స్ కదా మన 4th రౌండ్ లో. సో 1 2 3 4 స్లిప్స్ ఉన్నాయి. మీ ఇష్టం, మీకు ఏ గేమ్ కావాలంటే ఆడేసుకోండి ఆ గేమ్. అందరికి స్లిప్స్ ఇచ్చేసాం కాబట్టి వీళ్ళలో ఫస్ట్ గేమ్ ఎవరు ఆడుతున్నారో చూడాలంటే ముందుగా మన ఫస్ట్ గేమ్ ఏంటో చూసేద్దాము. గేమ్ నెంబర్ 1. నెంబర్ 1 రెడీ. ఇసుక ఏమిటి, దాని చుట్టూ ఆ షీట్లు ఏమిటి, ఆ గిన్నె ఏమిటి, గేమ్ ఏంటి అనుకుంటున్నారు కదా. ఎవరు ఆడుతున్నారు చెప్తే అప్పుడు చెప్తా గేమ్ ఏంటో. నువ్వే హారిక రా. అందులో కాయిన్స్ ఉన్నాయి ఆ ఇసుకలో, ఓకేనా? నువ్వు ఆ కాయిన్స్ అన్ని వెతికి ఆ బౌల్లో వేయాలి. వెతుక్కో మొత్తం చక్కగా, ఓకేనా? 10 కాయిన్స్ వెతికి అందులో వేయాలి. ఒకసారి ఒక కాయినే వేయాలి, ఓకే? 60 సెకండ్స్ నీ టైం లిమిట్. చెప్పు, నీ దగ్గర ఉన్న పాయింట్స్ ఎన్ని? 4 10 ఉన్నాయి కదా. బెట్టింగ్ ఎంత చెప్పు? 100. ఓకే, సూపర్. రెడీ హారిక, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 10 కాయిన్స్ ఎత్కాలి. వెతుకు వెతుకు ఫాస్ట్ గా. ఇంకా ఒకటి కూడా దొరకలేదా నీకు? కాయిన్స్ వేయాలి నువ్వు. 8 7 3 2 1 టైమ్ అప్. 1 2 3 4 5 6 7 వేసావు కాయిన్స్. నేను 10 ఏమని చెప్పా. సో మనం బెట్ ఓడిపోయాము. నువ్వు బెట్ చేసిన 300 పాయింట్స్ కూడా నీ స్కోర్ లోంచి తగ్గిపోయి వాళ్ళ స్కోర్ లో యాడ్ అయిపోయాయి. ఎనీవే, గుడ్ ట్రై. గో. హారిక ఆడేసిన తర్వాత మీ స్కోర్స్ చూసేద్దాం. మన సెకండ్ గేమ్, గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 ఎవరు ఆడుతున్నారు? మానస రా. ఓయ్ ఆర్డరా? రండి. మానస, నీ గేమ్ ఏంటంటే అక్కడ బౌల్లో, చిన్న బౌల్లో వాటర్ పెట్టాం, పెద్ద బౌల్లో బాల్స్ పెట్టాం, ఏదో ఇంకో పెద్ద టబ్ పెట్టాం, ఓకే? నువ్వేం చేయాలంటే ఆ వాటర్ బౌల్లో ఒక బాల్ వేసుకుని, స్పూన్ ఉంది అక్కడ, ఆ స్పూన్ నోట్లో పెట్టుకుని ఆ స్పూన్ తో బాల్ ని ఆ టబ్ లో పడేయాలి, ఓకే? అక్కడి నుంచి ఇలా తోయాలి. ఆ స్పూన్ తో బాల్ వెళ్ళి టబ్ లో పడాలి. కింద పడి ఒక స్టెప్ తీసుకుని టబ్ లో పడినా కూడా పర్వాలా, ఓకే? మొత్తం 5 బాల్స్ వేయాలి. నీ దగ్గర ఉన్న స్కోర్ ఇప్పుడు 450 పాయింట్స్. శ్రావణి దగ్గర 630, అరుణ దగ్గర 380. శ్రావణి 150. శ్రావణి 150, ఓకే? అరుణ 50. సో 200 బెట్ చేస్తావా? 5 balls. ఓకే, సరే. 150 ఆన్ శ్రావణి అండ్ 50 ఆన్ అరుణ. Ready and your time starts now. కొంచెం గట్టిగా. ఓకే, టూ బాల్స్ వేసావు, ఇంకా 3 వేయాలి. ఓకే, 3, ఇంకా 2 వేయాలి. టైం 15 సెకండ్స్ ఉంది.
balls వేసావు 1 2 3 అంతే. సో 2 balls లో మనకి మన టార్గెట్ మిస్ అయిపోయింది కాబట్టి మన పాయింట్స్ కూడా పోయాయి. ఓకే మానస ఆడేసిన తర్వాత మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసేద్దాం మన గేమ్ నెంబర్ 3. ఎవరు ఆడుతున్నారు ఈ థర్డ్ గేమ్? ఎవరు ఆ కుర్చీలో కూర్చోబోతుంది? శ్రావణి, గేమ్ ఏంటి తెలుసా? చక్కగా కుర్చీలో కూర్చుంటావు, ఓకేనా? కూర్చుని ఆ పక్కన టబ్ లో బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్ ని వెనక్కి చూడకుండా పైనుంచి ఈ టబ్ లో వేయాలి, సరేనా? నీ దగ్గర ఉన్న పాయింట్స్ ఇప్పుడు 780 పాయింట్స్. నీ బెట్టింగ్ ఎంత? 200 అరుణ, 100 మానస. సో 60 సెకండ్స్ టైమర్ వచ్చేసింది అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పడింది, ఇది పడలేదు. ఫాస్ట్ ఫాస్ట్ గా వేస్తూ ఉంటే ఏది పడితే అది పడుతుంది. కొంచెం స్పీడ్ గా వేయచ్చు బాల్స్. నువ్వు అలా టగటగా వేస్తూ ఉండు, ఏది పడితే అది పడుతుంది. విన్ అయిపోయావు, వచ్చేసి 6 బాల్స్ వేసావు. బాగా వేసావు నిజంగా. ఒకటే స్పీడ్, చక్కగా నిదానంగా కూల్ గా టెన్షన్ పడకుండా ఆడావు. మొత్తానికి గెలిచావు. కంగ్రాచులేషన్స్. నువ్వు బెట్ చేసిన 300 పాయింట్స్ నీ స్కోర్ లో ఆడిపోయాయి. ఇప్పుడు నీ స్కోర్ ఇందాకే ఎక్కువ ఉంది, 780 ఉంది ఇందాక. ఇప్పుడు ఇంకో 300 అంటే 1080 పాయింట్సా? ఏం జరిగిందంటే ఇప్పుడు మన ప్రభా దగ్గర ఇంకా మిగిలిన స్కోర్ ఎంత ఉంది? 230 ఉంది. సో 230 తను బెట్ చేసిన నువ్వు 1080 అయిపోయావు. అరుణ, మొత్తానికి ఇప్పుడు మన దగ్గర ఉన్న పాయింట్స్ తో మనం బెట్ చేసి ఆడి గెలవలేం కాబట్టి ఇచ్చేద్దాం టైటిల్, ఓకేనా? 280 ఉన్నాయి కదా, ఇంకా మనం ఆడలేం కదా. ఆడి గెలిచినా కూడా మనం గెలవలేం కదా, ఓకేనా? సో ఫైనలీ విజయలక్ష్మి అయిపోయావు శ్రావణి. కంగ్రాచులేషన్స్. తీసుకో. ఏ ఊరు అన్నా మంది? హైదరాబాదేనా? ఓకే. ఆ ఎక్సైట్మెంట్ ఏం కనిపించట్లేదు నీలో. పాపం వాళ్ళు చూడు పోయింది అనేటువంటి ఆ బాధలో ఉన్నారు. నీకు కనీసం వచ్చిందని ఆనందం కూడా లేదు. ఏం కావాలి చెప్పు? గిఫ్ట్ LCD టీవీ. ఓకే, కంగ్రాచులేషన్స్, అది నీదే. సో విజయలక్ష్మి అయిపోయావు కాబట్టి ఇంకా బంగారు లక్ష్మి అవుతావో లేదో చూద్దాము. ఆడేద్దాం మన గోల్డ్ రౌండ్ ప్లీజ్. శ్రావణి, కంగ్రాచులేషన్స్. ఎంతో లక్ ఉంది కాబట్టి వాళ్ళు నువ్వు ఇలా గెలిచేసావు, విజయలక్ష్మి అయిపోయావు. సో ఇది కూడా బాగా ఆడావంటే నువ్వు బోనస్ రౌండ్ ఆడొచ్చు. ఓకే, లక్ష్మీదేవి వచ్చేలాగా తిప్పేసి. లక్ష్మీదేవి, కంగ్రాట్స్, బోనస్ రౌండ్ ఆడేస్తున్నావు. అక్కడ గానీ గెలిచేవంటే 10 గ్రామ్స్ గోల్డ్ తో ఇంటికి వెళ్ళొచ్చు. మరి చూద్దాం ఇవాళకి వచ్చే పజిల్ ఏంటో. బోనస్ రౌండ్ ప్లీజ్. మొత్తానికి బోనస్ రౌండ్ ఆడేస్తోంది మన శ్రావణి. ఇక్కడ పజిల్ కాన్సెప్ట్ చెప్పిందంటే 10 గ్రామ్స్ గోల్డ్ తో ఇంటికి వెళ్తుంది, చెప్పకపోతే LCD టీవీతో వెళ్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ముందైతే పజిల్ చూసేద్దాము. ఇవాళ పజిల్ ఏంటి? పజిల్ ప్లీజ్ చూసుకో. అయిపోయింది. నువ్వు చెప్పలేకపోయావు కాబట్టి 10 గ్రామ్స్ గోల్డ్ నీకు రాలేదు ఇవాళ. అసలు ఏం ఐడియా రాలేదా దాన్ని చూడగానే? అవునా? మరి 30 సెకండ్స్ లోపలే నాకు వచ్చేస్తున్నాయి ఏంటి ఆన్సర్లు? రోజు చూసి అలవాటు అయిపోయిందంటారా నాకు దగ్గర నుంచి? అబ్బా చెప్పేస్తారు. ఆహా. సో ఎనీవే కంగ్రాట్స్, విజయలక్ష్మి అయిపోయి ఇంటికి వెళ్తున్నావా. అండ్ మీ అందరికి కూడా మీరు గెలుచుకునే గిఫ్ట్స్ ఇచ్చేస్తాను, వచ్చేయండి. అందరూ చక్కగా బోళ్ళని గిఫ్ట్లు పెట్టుకుని బాగున్నారు. ఇప్పుడు
ఇప్పుడు మీ అందరికి మరొక గిఫ్ట్ జీ తెలుగు తరఫు నుంచి. ముందుగా విజయలక్ష్మి. సో ఇవాళ మన విజయలక్ష్మి కావాలని కోరుకుంది ఎల్సిడి టీవీని. సో ఇచ్చేస్తున్నాము, పట్టుకో. పట్టుకో జాగ్రత్త, ఎరబెట్టి. అండ్ అలాగే మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. చూసారు కదా లక్ష్ములు ఇవాళ ఎపిసోడ్. వీళ్ళు పాపం చాలా సైలెంట్ గా వచ్చారు, కానీ ఇక్కడ ఎపిసోడ్ లోకి వచ్చి పాటలు పాడారు, డాన్సులు చేశారు, నన్ను క్వశ్చన్లు అడిగారు, వాళ్ళు క్వశ్చన్లు అడిగించుకుని మార్కులు తెచ్చుకున్నారు. ఫైనల్లీ ఇన్ని గిఫ్ట్లు తీసుకుని ఇంటికి వెళ్తున్నారు. అలాగే మిమ్మల్ని టోటల్ మార్చేసి మీ లోపల దాగున్న టాలెంట్ అంతటిని కూడా ఈ వేదిక మీద మీరు ఆవిష్కరించవచ్చు. త్వరగా ఇక్కడికి వచ్చేసేయండి. ముందైతే ఈ పజిల్ చూసేయండి. ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే వెంటనే నాకు SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. మండే నుంచి ఫ్రైడే వరకు వచ్చిన అన్ని SMS లోంచి ఒక SMS ని మహాలక్ష్మిగా సెలెక్ట్ చేసి ఆ SMS పంపిన వాళ్ళకి ఇచ్చేస్తాము అష్టలక్ష్మి వెండి కలసంతో పాటు అందమైన చీర. మరి ఇది ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ కలుసుకుందాం మరొక ఎపిసోడ్ లో మరో 4 బ్యూటిఫుల్ పార్టిసిపెంట్స్ తో. అంతవరకు